ముఖాముఖి. నంద్యాల జిల్లా ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరులో టీడీపీ అభ్యర్థిగా గిత్తా జయసూర్య గారు నిన్న నామినేషన్ వేశారు. మరి ప్రజల్లోకి ఏ ఎజెండాతో వెళ్తున్నారు, టీడీపీ యొక్క గెలుపుకి వారు ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఎటువంటి హామీలను అందిస్తున్నారు అనే విషయాల గురించి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి జయసూర్య గారు. నమస్కారం అండి. ముందుగా ఒంటి ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. మరి నామినేషన్ వేశారు, ఎలా ఉంది ప్రజల స్పందన? బ్రహ్మాండంగా ఉంది మేడం. ఎందుకంటే గడిచిన ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ప్రజలు అన్ని విధాలా బాధింపబడినారు, పీడింపబడినారు. ఎక్కువ మంది కూడా బాధపడే వాళ్ళే దండిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని అందరూ కూడా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. అంటే దాదాపు 3 టర్మ్స్ నుండి కూడా, అంటే 2 టర్మ్స్ నుండి వైఎస్ఆర్సీపీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. మరి ప్రస్తుతం టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం, 2014 మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఆ రోజులు ఉన్నటువంటి స్థితిగతులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు పరిపాలించిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల గూపిలోకి దించేశాడు, నిరుద్యోగులదైతేనే ఉంది, రైతాంగానికి సంబంధించి ఏముంది, అలాగే భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, డైలీ వేజ్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు ఏదో 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అన్నిటిపైనటువంటి విపరీతమైన ట్యాక్సులు వేసాడు, విపరీతంగా నిత్యావసర ధరలు పెంచాడు. అన్ని విధాలండి రైతులను ఇప్పుడు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి పెడతానని చెప్పేశాడు. అది మాటలకి పరిమితమైంది. రైతాంగం ఆదుకున్నాడా? ఎప్పుడు లేదు. రైతాంగానికి అసలు మా ఉన్నటువంటి కేసు కెనాల్ బెల్ట్కు ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు నీళ్ళు పోతాయి తెలుసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంది. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. ఈరోజు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాడు, రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఏం చేశాడు, రైతాంగానికి ఏం చేశాడు, అన్ని విషయాలు కూడా న్యాయం చేసుకుంటూ వచ్చినాడు. ఈరోజు మనకున్నటువంటి వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని జనసేన, బీజేపీ కూడా ఉమ్మడి అభ్యర్థి మేము ముందరికి వెళ్తున్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మరి మీరు ఇప్పుడు అన్నారు కూటమి, ప్రస్తుతం ఈ కూటమి పైన కూడా చాలామంది, అంటే ప్రజానీకంలో కూడా ఒక వర్గానికి వ్యతిరేకం ముందు ఒక వర్గం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపై వాళ్ళ యొక్క స్పందన మీరు ఏ విధంగా గమనిస్తున్నారు? కూటమికి వస్తున్నటువంటి ఆధారం చూసి జగన్మోహన్ రెడ్డి ఆయన కూకటేళ్లతో కూలిపోతున్నాడని చెప్పేసి ఆయన ఏదో లేనిపోయిన అవాకులు చెవాకులు వెలుస్తున్నాడు మేడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరు కూడా కూటమి వైపే మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన 5 ఏళ్లలో కేవలం ఆయన దోచుకోవడం తప్ప రైతాంగానికి కానీ ఎవరికేం చేసింది లేదు. అది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన యువత బాగుండాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ వస్తుందని చెప్పేసి అందరం ఆశతోనే ఉన్నాము. నాడు మన రాష్ట్రంలోకి అధికారంలో వచ్చినాక అప్పులు పెట్టుకుని డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అసలు ఏ విధమైనటువంటి డెవలప్ చేశారో ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు మేడం. సో మరి జయసూర్య గారు, మీరు ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ గెలుపు కోసం? అంటే మీరు చెప్పారు, గతంలో చూసినట్లయితే ప్రజలు కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు, మరి టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలియజేస్తున్నారు. మరి గమనించిన సమస్యలు ఏంటి, మీరు ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ముఖ్యంగా మేడం, మా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి కూడా మాకు చుట్టూ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది. కానీ మన ప్రజలకి లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు మాకు కేసు కెనాల్ నుంచి నీళ్ళు రావాలంటే సుంకేసులోనో లేకపోతే కర్ణాటక మీద ఆధారపడి ఉండేవాళ్ళం. ఈరోజు మనకు బ్యాక్ వాటర్లో ముచ్చుమార్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మేము బ్యాక్ వాటర్ 850 అడుగులు ఎప్పుడైతే దాటుతున్నామో మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్ చేసుకోవడానికి అవకాశాలు, స్కోప్ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనే డెవలప్మెంట్ చేయగలడు, రైతాంగాన్ని ఆదుకోగలడు అనేది ఒకటి. చదువుకునేటువంటి విద్యార్థి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కలిగించినటువంటి వ్యక్తి. 2014 నుంచి 19 వరకు రాయలసీమ కియా మోటార్స్ తీసుకొచ్చాడు. ఎంతమంది దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా ఇంకా వచ్చేటివి. వాటంటే జగన్మోహన్ రెడ్డి పారదోలినాడు. నెక్స్ట్ జనరేషన్కు ఆదర్శవంతమైన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. అందరు కలిసి కూడా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడనే ప్రజలు కూడా ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి ఈయనది ఏమీ లేదు, ఏదో 9 సంవత్సరాలు రోడ్లపైన తిరిగాడు. వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో రైతులకు మేలు చేశాడు, మాకు మేలు చేశాడని ఊహతోని ఒక్క అవకాశం అని అడిగినందుకు ఏదో ఇచ్చినారు. ఆ ఒక్క అవకాశం, లాస్ట్ అవకాశం అదే అవుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.
మరి ముఖ్యంగా ప్రస్తుత అధికార పార్టీ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలతోనే మేము మీకు నచ్చితేనే మాకు ఓటేయండి అన్న ఛాలెంజ్ను కూడా ప్రజల్లోకి వదిలారు. మరి ఇటువంటి నేపథ్యంలో టీడీపీ గెలుపు అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? మరి దీనికి మీరు ఏ విధంగా వాళ్ళని మీ వైపు ఆకర్షించే విధంగా మీరు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలని అనుకుంటున్నారు? మేడం, జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు 2019లో వచ్చాయి. ఆయన వాపును చూసి బల్బు అనుకుంటున్నాడు. ఒకటి ఎదురు తిరిగిన వాళ్ళ మీదల్లా కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక నిశ్శబ్ద విప్లవం మాదిరి ఉంది. సేమ్ నందికొట్కులో ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. ఆయన సంక్షేమ పథకాలు అంటున్నారు. మేడం, ఏం చేశారు చెప్పండి? ఎక్కడైనా ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? గ్రామాల్లోకి వెళ్తే మేము వెళ్ళిన ప్రతి కాలనీకి వాటర్ సమస్య కానివ్వండి, మౌలిక వసతులపైన ప్రతి ఒక్కరు గల విప్పి మాట్లాడుతున్నారు. అంటే మేము అడుగుతున్నాం, అమ్మ మీకు ఏదో డబ్బులు వేసినా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన అంటున్నాడంటే ఆయన వేసింది చాలు, చూసింది చాలు, ఇంకా మాకు చాలా ప్రజలు విసుగు చెందారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆదరణ మాకు లభిస్తుంది. రాబోయే రోజులలో మే 13వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. మరి మే 13వ తేదీన బ్రహ్మాండమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు అంటున్నారు జయసూర్య గారు. మరి మీ మేనిఫెస్టో ఏంటో చెప్పలేదు. మా మేనిఫెస్టో వచ్చేసి మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో నేను సంకల్ కుదుకుంటున్నాడు, 45 ఏళ్ళకు 18,000 ఇచ్చిన, ఆసరాకి ఇచ్చిన, అమ్మ ఒడి వేసిన అని. కానీ ఎలక్షన్ల ముందు ఏం చేశాడు? అమ్మ ఒడి బడికి పోయిన పిల్లలకు అందరికీ ఇస్తున్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? కట్ ఆఫ్ పెట్టాడు, ఒకరికి ఇచ్చాడు. అది ఒక సంవత్సరం 14,000 ఇచ్చినాడు, రెండో సంవత్సరం 13,000 ఇచ్చినాడు. అంత కోతలే. ఇక రెండో అవతాత పెన్షన్లకు వచ్చి అవతాతలకు నేను న్యాయం చేసిన అంటున్నాడు. నేను గెలిచిన వెంటనే 3,000 ఇస్తా అన్నాడు. మరి 3,000 ఇవ్వలేదే. మొన్న జనవరి నుంచి ఏదో 3,000 చేశాడు, అంతేగాని అన్ని కోతలు పెట్టాడు. మాటలు చెప్పేది ఒకటి, చేతల్లో చేసేది ఒకటి. మేము మా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతున్నాం అంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్నీ కలుపుకొని కూడా ఈరోజు ఒక మేనిఫెస్టో సూపర్ 6, బాబు గారి సూపర్ 6 అని వదిలేము. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. దాంట్లో మొదటిది ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు మేడం. రెండవది తల్లికి వందనం అని చెప్పేసి బడికి వెళ్ళే ప్రతి పిల్లవానికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇద్దరు పోతే 30,000 చెప్తున్నాం, ముగ్గురు పోతే 45,000 చెప్తున్నాం మేడం. ఇక మహిళలకు సంబంధించి మూడవది వచ్చేసి ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. నాలుగవది వచ్చేసి మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్పాము. ఐదవది రైతులకు వచ్చేసి రైతాంగానికి అన్నదాత కింద ఆర్థిక సాయంగా 20,000 రూపాయలు ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా గతంలో నిరుద్యోగ కింద చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చేవారు. ఈసారి 3,000 ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా వృద్ధులకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు అని చెప్పేస్తున్నాం. బీసీలకైతే 50 ఏళ్ళకే 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్తున్నాం. బీసీల రక్షణ చట్టం అని చెప్తున్నాం. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వసతి అని చెప్తున్నాం. ఇవన్నీ మేనిఫెస్టో ఇట్లా ఉండాలి మేడం అన్నిటికీ. ఎందుకంటే అందరినీ సమపాలలో చూసి తయారు చేసినటువంటి మేనిఫెస్టో ఇది. కాబట్టి మా మేనిఫెస్టో పైన మాకు నమ్మకం ఉంది. ప్రజలు మాకు ఓటేస్తారని నమ్మకం. ఖచ్చితంగా నందికొట్కు నియోజకవర్గంలో 2024లో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాను. మేనిఫెస్టో చాలా చక్కగా ఉంది జయసూర్య గారు. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాల్లో ఉంది. మరి ఈ మేనిఫెస్టోను ఫుల్ఫిల్ చేయడానికి ఎటువంటి వనరులు సమకూరుస్తారు, మరి ఎటువంటి పరిశ్రమలు తీసుకురాబోతున్నారు, ఉపాధి కల్పన ఏ విధంగా అందించబోతున్నారన్న సందేహాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. మరి వాటికి మీరు ఏం చెప్పబోతారు? దానికోసమే మేడం జనసేన, తెలుగుదేశం, బీజేపీ. రేపు రాష్ట్రంలో వచ్చేది బీజేపీ, సెంట్రల్లో వచ్చేది బీజేపీ సహకారం కొంత. మా నాయకుడికి ఉన్నటువంటి నాలెడ్జ్లో సంపద సృష్టించడం తెలుసు, సంపద ప్రజలకు పంచడం తెలుసు. మాకున్నటువంటి ఏకైక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు. ఏ విధమైనగానే సరే ఆయన జోయిలో 100 రూపాయలు ఉన్నాయంటే దానిలో ఒక 1000 రూపాయలు తయారు చేస్తాడు. ఆ కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ విజయంతోనే మేము ఈరోజు ప్రజలకు వెళ్ళి ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక సంపదను సృష్టించడం తెలిసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటాడని చెప్పి ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళు కూడా హర్షిస్తున్నారు మేడం. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యల్లో తాగునీరు, సాగునీరు చాలా ప్రధానమైనవి. మరి ఎంతమంది అధికారం చేపట్టినా కూడా ఇంతవరకు వాటిని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఒక మల్యాలు అయితే ఏమి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, మరి జైన్ ఇరిగేషన్కి సంబంధించిన భూములను ఇచ్చేశారు. వాటికి సంబంధించిన ఏ పని కూడా ఫుల్ఫిల్ చేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న మాటలు కూడా ఉన్నాయి, వివాదాలు కూడా ఉన్నాయి. మరి వీటిపై మీ స్పందన ఏంటి? మీ ప్రణాళిక ఏంటి? కరెక్ట్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు
ముచ్చుమర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, మాండ్ర శివానంద రెడ్డి సార్ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత. అలాగే జైన్ ఇరిగేషన్ వచ్చినది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే. అంబుజా ఫ్యాక్టరీ అంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి అంబుజా వాళ్ళను అన్ని ఇండస్ట్రీలు తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నందికొట్కు నియోజకవర్గానికి. మరి ఆ ఇండస్ట్రీకి ఎగ్జాంపుల్ జైన్ వాళ్ళకు వాటర్ ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎక్కడ వాటర్ ఇవ్వలేదు వాళ్ళని ఎల్లగొట్టే పరిస్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి డెవలప్మెంట్ జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వీటన్నిటి సమస్యకు పరిష్కారం చేస్తాం. అంతేకాకుండా తాగునీటి సమస్యకు వచ్చేసేపటికి నందికొట్కూరు పట్టణానికి వచ్చేసి 18-19 ఫైనాన్షియర్కు 2120 కోట్లతోనే దాదాపు అంటే పట్టణానికి తాగునీటి కేవలం అవసరాల కొరకే అప్పుడున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారి సహాయ సహకారాలతో 120 కోట్లు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వ్ నుంచి 2 టీఎంసీల నీళ్ళు తాగునీటి అవసరాల కొరకని ఒక స్కీమ్ తీసుకొచ్చారు మేడం. ఇక్కడే శిలాపలకాలు వేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ స్కీమును రద్దు చేసినారు. ఆ స్కీమ్కి ఇచ్చినటువంటి శిలాపలకాన్ని కూడా ధ్వంసం చేశారు. వాళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి. మరి ఆ శిలాపలకాలు ఇప్పుడు ఎవరు చేసినటువంటి అభివృద్ధి పనులు వాళ్ళు వేసుకుంటారు. కనీసం అలాంటి ప్రజలకు తాగునీటి అవసరాల కొరకు వేసినటువంటి దాన్ని కూడా ధ్వంసం చేసి వాళ్ళు ఈరోజు శనిక సునక ఆనందం పొందుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి నందికొట్కూరు ప్రజలు ఖచ్చితంగా కరెక్ట్ బుద్ధి చెప్తారు, మాకు ఓటేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు మేడం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి తాగునీటి అవసరాలకైతే ఉంది, మౌలిక వసతులకైతే ఉంది, అందరినీ కూడా సమగ్రంగా చూసేటువంటి బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకుంటున్నాం. సో ఎంత మెజార్టీతో మీరు గెలుపొందబోతున్నారు మేడం? మెజారిటీ అనేది మీరే చూస్తారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఏ విధమైనటువంటి మెజారిటీ ఇస్తున్నారు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని కాదు, లోకల్ నాన్ లోకల్. ఇక్కడ మరొకసారి నాన్ లోకల్ నందికొట్కూరు రావడానికి భయపడే విధంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు తిరిపి ఇవ్వబోతున్నారు మేడం. థ్యాంక్ యూ. సంపద సృష్టించడం తెలుసు, సంపదను పెంచడం తెలుసు, పంచడం తెలుసు అన్న తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాయకత్వం వహిస్తూ 2024 ఎన్నికల బరిలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి జయసూర్య గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతామన్న భరోసానిచ్చారు. మరి వెయిట్ అండ్ సీ. కెమెరామెన్ విజయ్ మోహన్తో సునీత, యాంకర్ ఫ్రమ్ 1TV న్యూస్ ఛానల్, కర్నూలు. ముఖాముఖి